హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో భూములు మావి వ్యాపారం మీది అని చెప్పి పీపీపీ విధానంలో ప్రభుత్వ భూముల్ని, అది కూడా పట్టణ అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఉన్న మున్సిపాలిటీల కార్పొరేషన్లకు సంబంధించిన భూముల్ని, బిల్డింగుల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకు అప్పగించే కార్యక్రమం చేస్తాను. దీనికి సంబంధించిన ఒక స్కీమ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. మొత్తం పట్టణాభివృద్ధికి సంబంధించి ఒక సమీక్షలో మున్సిపాలిటీని పిలిచి, మీరు ఇక మా పైన అంటే ప్రభుత్వం పైన డిపెండ్ కావద్దు, మీరు స్వయంగా ఆదాయం సంపాదించుకోవాలని చెప్పిండట. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. నిరుపయోగంగా ఉన్న నగరపాలక సంస్థలకు చెందిన విలువైన భూములు, స్థలాలు వినియోగాలకు రానున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని నివాస వాణిజ్య అవసరాలకు కేటాయించి ఆదాయం పొందేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 6 పట్టణాభివృద్ధి సంస్థలలో 685 ఎకరాల భూములు గుర్తించారు. వీటిలో వివిధ వ్యాపారాల నిర్వహణకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. నెలాఖరుకు మరో 10 పట్టణాభివృద్ధి సంస్థల్లో భూములు సిద్ధం చేయనున్నారు. ఖాళీ స్థలాలు గుర్తించారట. అనంతపురం మున్సిపాలిటీ, తిరుపతి, కడప, కాకినాడ, పలమనేరు, రాజమహేంద్రవరం, ఇంకో 10 పట్టణాభివృద్ధి సంస్థలు కూడా ఉన్నాయట. ఇప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాటిలో ఒక 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ అన్నారు. ఇది పీపీపీ అంటే అబ్బాయి ఇది ప్రైవేటు కాదు, ప్రభుత్వమే అని చెప్తున్నారు. సరే, దాన్ని నిర్మించలేము అని చెప్పారు. అది ఒక సాకు చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే కార్యక్రమం. ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్న ఖాళీ జాగాలు, ఖాళీ స్థలాలలో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు షెల్టర్ కట్టుకోలేరు. కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని కిరాయిలకి ఇవ్వచ్చు కదా. ఇంకోటి గమ్మత్ ఏంటంటే, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా పదే జగన్మోహన్ రెడ్డి అసలు ఏది ఉంచలేదు, కలెక్టరేట్లు, మున్సిపల్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు తాకట్టు పెట్టేసిన అన్నారు. మరి ఇవి లేవా తాకట్టులో? మరి తాకట్టు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ తాకట్టు ఇడిపించారా అనేది కూడా ఈరోజు ప్రజల్లో చర్చ. ఇది మొత్తానికి చూస్తే ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా వాటిని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి, భూమి మాది వ్యాపారం మీది. భూమి ప్రభుత్వానికి అయితే వ్యాపారం వాళ్ళు ఏం చేసేది? మనమే చేసుకోవచ్చు కదా, ప్రభుత్వమే వ్యాపారం చేయొచ్చు కదా. ప్రభుత్వం వాటిని డెవలప్ చేసి, ఇప్పుడు ఆర్టీసీ జాగాలని అట్లా ఇస్తారట ప్రైవేట్ వాళ్ళకి, మున్సిపాలిటీ జాగాలనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు నిర్మించినప్పుడు, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు మనం ఎందుకు నిర్మించలేము? మనం ఒక విశ్వనగరం లాంటి అంతర్జాతీయ రాజధాని నిర్మించలేస్తున్నప్పుడు ఒక చిన్న మున్సిపాలిటీలో ఒక 4 కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోలేమా? కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే కొన్ని దశాబ్దాల పాటు ఆ మున్సిపాలిటీకి అది ఆస్తిగా ఉంటుంది కదా, రెవెన్యూ జనరేట్ అయింది కదా. వాటిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి భూమి మేము ఇస్తాం, నువ్వు వ్యాపారం చేసుకో అంటే ప్రజలు ఏమంటున్నారంటే, భూమి మందే, వ్యాపారం మందే. భూమి మన దగ్గరే ఉండాలి, అదే పట్టణాభివృద్ధి సంస్థ వ్యాపారం చేయాలి, దానిపైన వచ్చిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి తప్ప ప్రభుత్వం ప్రజల భూమిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి లీజులకి ఇచ్చి 66 సంవత్సరాలు 99 సంవత్సరాలు నామినల్ లీజులకి వాడికి అక్కడి నుంచి పోడు. ఎందుకంటే లీగల్గా ఫైట్ చేస్తాడు. వన్స్ లీజ్ వచ్చిందంటే వాడికి పట్టు వస్తుంది. అదొక పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. పదే అసలు భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిండు అని చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకుడు కూడా పదే చెప్పిండు. తాకట్లో ఉన్నాయని చెప్పాడు. కలెక్టరేట్లు, మున్సిపల్ ఆఫీసులు, మున్సిపల్ జాగాలు తాకట్లో ఉన్నాయి. ఎప్పుడు ఇప్పించారో తెలియదు. ఇంకొక అడుగు ముందుకేసి అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమన్నా మీ ఆస్తి డాక్యుమెంట్లు ఉంటే హైదరాబాద్లో పెట్టుకొని మేము వచ్చే వరకు, లేదంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం గుంజుకుంటాడు మీ ఆస్తులు మొత్తం అని చెప్పారు. ఇంత దారుణమైన మాటలు చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే భూముల్ని, అదే తాకట్లో ఉన్న భూములు తీసిపోయి, ఉన్నాయని చెప్పిన భూములు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి, ఇది పెద్ద దోపిడీ లెక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి తాకట్టు పెట్టిండో లేదో వాళ్ళు చేయాల్సలే ఇప్పటివరకు 20 నెలలు అయింది. అది ఉందో లేదో తెలియదు. కానీ మీరు చేస్తున్న తాకట్టు వ్యవహారాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులకి, ప్రజల ఆస్తులకి. చాలా డేంజర్ ఇది. వాళ్ళు తాకట్టు పెట్టారు, అమ్మేసిండు, తాకట్టు పెట్టిండని చెప్పి మీరు తాకట్టు పెడతారు. ఇప్పుడు ఎవరి చేతిలో? ప్రైవేట్ వాళ్ళ చేతిలో. ఇది ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాయి వీటిని. ఇది భూములు మావి ఉన్నాయి, వ్యాపారం మీది, చేసుకోండి మంచిగా అని చెప్పి ఆయన చెప్తుండే. వెంచర్లు వేయొచ్చట, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్లు గట్టి అమ్ముకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, నామినల్గా లీజుకి ఇస్తారట. దీనికి పీపీపీ అని ముద్దు పేరు. దీనికి సంబంధించి ఒక వార్తని ఈనాడు ఇచ్చింది. ఇంకోటి సాక్షి పేపర్ చూద్దాం. రైట్.
అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటుంది. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబుకు రక్షణకు సిఐడి ప్లేట్ ఫిరాయింపు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్టు, నిబంధనలను పక్కన పెట్టి దర్యాప్తు సంస్థ. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి. క్లోజర్ రిపోర్టు విషయంలో నోటీస్ ఇచ్చింది మరొకరికి. దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సిఐడి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషను దాఖలు చేసిన గౌతమ్ రెడ్డి. ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఫైబర్ నెట్ కేసు 300 కోట్ల పైచిలుకు కుంభకోణానికి సంబంధించి. దాంట్లో అసలు బిడ్డు ఎవరైతే దాఖలు చేస్తారో ప్రాథమికంగా ప్రేమపైసి ఏంటంటే ఆ ఫైబర్ నెట్ కోసం కాంట్రాక్ట్ కోసం బిడ్ దాఖలు చేసిన కంపెనీలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో స్క్రూటినీ కమిటీలో ఉండదు. ఆ స్క్రూటినీ కమిటీలో పెట్టారు వేమూరి హరికృష్ణ అని చెప్పి. ఇట్లాంటి వయలేషన్స్ ఉన్నాయి. దీంతోపాటు కొన్ని షెల్ కంపెనీలకు ఈ నిధులు బదిలీ అయినాయి. ఇదంతా పెద్ద కాన్స్పిరసీ ఉందని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు గత ప్రభుత్వంలో ఉన్న సిఐడి. ఆ సిఐడి దేని బేస్ చేసుకొని పెట్టిందంటే అప్పుడు ఫైబర్ నెట్ దానికి చైర్మన్గా ఉన్న గౌతమ్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట. ఆ గౌతమ్ రెడ్డి వచ్చి ఇప్పుడు క్లోజర్ రిపోర్టు ఏడు క్లోజర్కి సహకరించారు కాబట్టి ఆ గౌతమ్ రెడ్డి చైర్మన్గా ఉండి ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి పెట్టుకొని ఇప్పుడు కేసును క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు. ఇది కంప్లీట్గా ఇల్లీగల్. కోర్టును కూడా తప్పుదావ పట్టించారు. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఇది రైట్ నిబంధనల ప్రకారం ఏదైనా కేసు మూసివేత కోసం చర్యలు చేపట్టాలంటే పోలీసులు ముందుగా ఫిర్యాదుదారుకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్ కేసులో సిఐడి అధికారులు ఇక్కడే మోసపూరితంగా వ్యవహరించారు. ఫైబర్ నెట్ అక్రమాలపై 2021లో అప్పటి ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఆయన పక్కన పెట్టి ఫిర్యాదుదారుగా ఫైబర్ నెట్ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి సిఐడి అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు గౌతమ్ రెడ్డి పేరునే ఫిర్యాదుదారుగా స్పష్టంగా పేర్కొనడం ఇక్కడ గమనార్హం. అయితే చంద్రబాబుపై కేసు మూసివేసేందుకు ఫిర్యాదుదారు అయిన గౌతమ్ రెడ్డి అంగీకరించే ప్రసక్తి ఉండకపోవడంతో సిఐడి చట్టవిరుద్ధ మార్గాన్ని ఎంచుకుంది. చంద్రబాబుపై ఫైబర్ నెట్ కుంభకోణం కేసును మూసివేసేందుకు ఫైబర్ నెట్ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుదారుగా కోర్టుకు తీసుకొచ్చి కేసు మూసివేతకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించింది. చంద్రబాబు సిఐడి ఒత్తిడికి తలొగ్గిన మధుసూదన్ రెడ్డి సైతం సిఐడి చెప్పినట్టు చేశారు. వాస్తవానికి ఇదే మధుసూదన్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఫైబర్ నెట్ పనుల విషయంలో థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ 80% పనులను పూర్తి చేయలేదని తేల్చారు. భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగిందని మధుసూదన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుపై కేసు మూసివేతకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం వల్ల పలు అనుమానాలు కలిగిస్తుంది. సిఐడి గతంలో సేకరించిన ఆధారాలకు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్న దానికి పొంతం లేదు. ఇదే అనమాట కథ. ఏదైనా ఒక కేసుకు సంబంధించి క్లోజర్ రిపోర్ట్ చేయాలంటే అసలు దీంట్లో ప్రాథమికమైన మిస్టేక్ ఏంటంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత క్లోజర్ రిపోర్ట్ ఉండదు. ఛార్జ్షీట్కి ముందే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో సిఐడి కావచ్చు పోలీసు కావచ్చు మా విచారణలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరకట్లేదు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందని చెప్పి క్లోజర్ రిపోర్ట్ వేస్తారు జనరల్ కేసులలో. ఎవిడెన్స్ దొరకట్లేదు, కంప్లైనెంట్ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము విచారణ చేస్తుంటే ఎక్కడ దానికి సంబంధించిన ప్రాథమికమైన సమాచారం కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి క్లోజ్ చేయండి అని కోర్టును అప్పీల్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. దాన్ని క్లోజర్ రిపోర్ట్ అంటారు. వీళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఈ కేసు అయినప్పుడు ఆ కోర్టు రిమాండ్ విధించే పరిస్థితి ఉంటే ఆ రిమాండ్ పైన రిమాండ్ అక్రమం అని సిద్ధార్థ లుద్రా లాంటి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి రిమాండ్ పైన కొట్లాడారు, అరెస్ట్ పైన కొట్లాడారు. రిమాండే ఫేక్ అని చెప్పారు, రిమాండే అక్రమం అని చెప్పి కొట్లాడితే అది సుప్రీంకోర్టు హైకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఎక్కడ ఇది రిమాండ్ అక్రమం అని చెప్పలే, ప్రేమాపైసి లేదని చెప్పలే, క్వాష్ పిటిషన్లో క్వాష్ చేయలే. అంటే ఏదో సమ్ ఉంది. ఇప్పుడు ఏం లేదని సిఐడి క్లోజర్ రిపోర్టే తప్పు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత దట్టు మళ్ళీ కంప్లైనెంట్ని పిలవాలి. ఏ క్లోజర్ రిపోర్ట్ అయినా కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వాలి, సమన్ ఇవ్వాలి. మీరు సో కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్కి సంబంధించి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, క్లోజ్ చేస్తున్నాం. దీనిపైన మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కోర్టులో ప్రొటెస్ట్ చేసుకోండి, ప్రొటెస్ట్ పిటిషన్ వేయండి, సో డేట్ లోపు అని ఒక 15 రోజులు 20 రోజులు టైం ఇస్తారు. అది గౌతమ్ రెడ్డికి ఇవ్వాలి కంప్లైనెంట్. ఇక వీళ్ళు టెక్నికాలిటీ ఏమంటారంటే అప్పుడు చైర్మన్గా గౌతమ్ రెడ్డి ఉండి కంప్లైంట్ ఇచ్చిండు, ఇప్పుడు చైర్మన్గా లేడు కాబట్టి ఆయనకి ఇవ్వలేదు, ఎండీ ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి ఇచ్చినామంటారు. ఇప్పుడు దానిపైన గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ నిన్న మూవ్ చేసిండు. ఈరోజు దానిపైన ఆర్గ్యుమెంట్ ఉంది, లాస్ట్ వీక్ మూవ్ చేసిండు. ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ పిటిషన్లో సిఐడి ఏం చెప్పింది, దీంట్లో అక్యూజ్డ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారో చూడాలి. ఇక కంపల్సరీగా దీన్ని కోర్టు అయితే టర్న్ తీసుకునే అవకాశం ఉంది. క్లోజ్ కాకపోవచ్చు,
మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ క్లోజర్ పైన అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వీళ్ళు పిటిషన్ వేస్తే కలగజేసుకునే అవకాశం ఉంది. కంప్లీట్ వయలేషన్, ఇల్లీగల్ క్లోజర్ అన్నట్టు. ఇది ఈరోజు ఆ ప్రొటెస్ట్ పిటిషన్ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కోర్టులో. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఆంధ్రజ్యోతి. కట్టుదిట్టమట, చట్టబద్ధమట, ఇక అమరావతి. పార్లమెంట్లో చట్టబద్ధ దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే చెప్పిందట. చట్టబద్ధత వస్తే ఏమైంది అనేది ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. అమరావతి ఆంధ్రుల రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని రాష్ట్ర స్థాయిలో కదించలేరు. మళ్ళీ మూడు ముక్కలాట వంటివి మొదలు పెట్టడం సాధ్యం కాదు. రాజధానిని మార్చాలంటే కేంద్రం పార్లమెంట్లో మరోసారి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ హయాంలో ఇది కుదిరే పని కాదు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అమరావతి జోలికి వెళ్ళే అవకాశమే లేదు. రాష్ట్ర విభజన చేసింది ఆ పార్టీయే కాబట్టి యూపీఏ సర్కారు నవ్యాంధ్ర రాజధాని కేంద్ర మద్దతుతో పాటు పలు అంశాలను అందులో అప్పుడే పొందుపరిచారు. ఈ స్ఫూర్తికి భిన్నంగా జగన్ నాటకాలకు కాంగ్రెస్ సహకరించబోదు. వెరసి పార్లమెంట్లో సవరణ చట్టం ఆమోదం పొందగానే అమరావతికి చట్టబద్ధమైన బలము, రక్షణ లభిస్తుంది. ఇది బాగానే ఉంది. ఇక అమరావతికి తిరుగుండదు. ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణలో భద్రంగా ఉంటుంది, కట్టుదిట్టమవుతుంది. చంద్రబాబు మొదలుపెట్టారు, జగన్ వచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిన పెడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్నలకు, సందేహాలకు ఇక తావే లేదు. అమరావతిని కదిలించే శక్తి వారెవరికీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైందట. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడం మిగిలింది. అక్కడ ఆమోదముద్ర పడితే అమరావతిని మరెవ్వరూ కదిలించలేరు. స్వార్థ రాజకీయాల కోసం నవనగరాన్ని బలి చేయలేరు అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 2014, 2019 మధ్యలో ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో కూడా బీజేపీ మంత్రులు ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలే అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారం 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు ఉమ్మడి రాజధాని హైదరాబాదే కాబట్టి చేయలేదని వీళ్ళు ఒక టెక్నికాలిటీ చెప్తున్నారు. వాస్తవంగా ఓటుకు నోటు కేసు అయిన తర్వాత సదురుకొని పోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ లేదు, ఇక నాకు రాజధాని అవసరం లేదు, అన్నీ ఖాళీ చేస్తాను, మీకు అప్పచెప్తున్నాను పోయిన తర్వాతనే అక్కడ అంతా పెట్టుకోండు. ఆ రోజు నిజంగానే ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర ఒక 10 సంవత్సరాలు అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు. అది వాళ్ళు మాకు వద్దు ఆ హక్కు హైదరాబాద్ పైన వదులుకుంటాం అంటే వాళ్ళు లేదు వదులుకోవద్దు, నువ్వు 10 సంవత్సరాలు ఉండాల్సిందే అని చెప్పరు. తెలంగాణ కూడా అబ్జెక్షన్ చెప్పదు. వాళ్ళు వదులుకొని పోతుంటే తెలంగాణ ఎందుకు అబ్జెక్షన్ చెప్పింది? ఎందుకు చేయలే? 29 గ్రామాలు, 28,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి సమీకరించారు. ఆ సమీకరించిన భూమికి సంబంధించి సింగపూర్ నుంచి ఆ ఈశ్వరన్ అనే వచ్చేది, ఎప్పుడు బ్యానర్ ఐటమ్ వచ్చేది ఈనాడు, ఆంధ్రజ్యోతులు. ఈశ్వరన్ వచ్చిండు, చంద్రబాబుతో భేటీ అయ్యాడు. చంద్రబాబు ఈశ్వరన్ భేటీ, మాస్టర్ ప్లాన్ రెడీ, కోట్ల రూపాయల ఖర్చు. ఎడిపోయింది ఆ మాస్టర్ ప్లాన్. మరి 33,000 ఎకరాలకు సంబంధించి రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ వేసిన తర్వాత ఆ మాస్టర్ ప్లాను ఫెయిల్ అయిందా? ఆ మాస్టర్ ప్లాన్ చింపేశారా? మళ్ళీ ఇప్పుడు భూ సమీకరణ ఏంటి? అసలు మీరు ఇప్పుడు అమరావతి రాజధాని అని చట్టబద్ధత కల్పించడం కోసం పార్లమెంట్లో చట్టం పెట్టాలంటే న్యాయశాఖ అసలు దానికి హద్దులేంటి? అమరావతికి బౌండరీస్ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఏ హద్దులలో ఉందని ఫిక్స్ చేస్తేనే ఆ హద్దుల్ని పార్లమెంట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు హద్దులు ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇంకా మీ భూ సమీకరణే పూర్తి కాలే. లాస్ట్ టైం సమీకరించిన భూమి సరిపోదు అంటున్నారు. దాంతో కేవలం మున్సిపాలిటీ అయితే అంటున్నారు. మరి మున్సిపాలిటీ అయితే కాబట్టి మళ్ళీ 44,000 ఎకరాలు సమీకరించాలి. సమీకరించిన తర్వాతనే కదా అమరావతికి హద్దులు వచ్చేది. లేదు 2014 సిఆర్డీ యాక్ట్ ప్రకారం హద్దులను మేము పంపించడం కేంద్రానికి అంటున్నారు. మరి ఇప్పుడు సమీకరించే భూమి ఏంటి? ఇటు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సమీకరిస్తున్న భూమి రాజధాని కోసం మీరు పంపిన క్యాబినెట్ అప్రూవల్లో రాష్ట్రం నుంచే పంపించాలి. ఇప్పుడు అమరావతిని చట్టబద్ధం చేయండి అని. దాంట్లో ఏమి హద్దులు పెడుతున్నారు? 2014 సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఉన్న హద్దులా? ఇప్పుడున్న సిఆర్డీఏ మళ్ళీ ఏమైనా కొత్తగా హద్దులు ఫిక్స్ చేసిందా? హద్దులు ఫిక్స్ చేయాలంటే ఇప్పుడు సమీకరించే భూమి ఎంత, దానికి హద్దులు ఎక్కడ, ఏ గ్రామాల మధ్యలో ఎంత విస్తీర్ణంలో ఉంది
ఈ 217 చదరపు కిలోమీటర్ల అని చెప్పి గతంలో చెప్పారు. మరి ఇప్పుడు సమీకరించే భూమితో ఇంకొక 100 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిద్ది. మరి దాన్ని ఏం చేస్తారు? దాన్ని అమరావతి కింద రాదా? ఆ భూములు ఇచ్చే రైతులకి ఏం చెప్తారు? ఇది అమరావతి భూమి కాదు, ఇది వేరే అని చెప్తారా? ఇవన్నీ అనేక అనుమానాలు. హద్దులు లేకుండా అమరావతికి చట్టబద్ధత రాదు. ఇప్పుడు పాత హద్దులతో పెడితే ఇక భూమి అవసరంలే. మరి ఈ భూమి ఏం చేస్తారు అనేది పెద్ద అంటే టెక్నికాలిటీస్ ఉన్నాయి, లీగల్గా ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ చట్టబద్ధత అయిపోయింది, కట్టుదిట్టం చేస్తారు. ఈ కట్టుదిట్టంతోనే ఎవరు వచ్చినా ఏం చేయలేరు, జగన్నాటకాలు ఉండవు అని చెప్పిండు. ఆ జగన్నాటకాలకు స్వేచ్ఛ ఇచ్చిందే, అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2014, 15, 19 మధ్యలోనే మీరు ఎన్డీఏ పైన ఫోర్స్ చేసి ఇదే పద్ధతిలో చట్టపద్ధతి తెచ్చుంటే ఈ నాటకం అంతా ఉండపోవు, ఈ జగన్నాటకం చంద్రబాబు నాటకం ఉండపోవు. ఇప్పుడు ఆయన జగన్నాటకం చేసి 3 ముక్కలు ఆటాడో 3 రాజధానులు అంటే మీరు ఇంకొక నాటకం ఆడుతారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టి ఆ 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకా సమీకరించాలని ఇది ఒక కొత్త నాటకం కాదు. ఇది కాదు, అటు ఇంకో దశ కూడా ఉందట, 3వ దశ సమీకరణ. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. 15 ఏళ్ళు కూటమేమో విడాకులు ఉండవని లోకేష్ చెప్పింది. నిన్న మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఉండవు, ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మా విధానం. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు, మీరు ఎన్ఆర్ఐలు కాదు ఎంఆర్ఐలట. అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడు ఏపీపై ఉంది, డల్లాస్ ప్రవాసాంధ్రుల భేటీలో లోకేష్ చెప్తున్నాడు. ఎన్ఆర్ఐలకి నాది భరోసా అని అక్కడ పోయి చెప్తున్నాడు. ఇక్కడ ఓట్లేసిన జనాలకి, ఓట్లేసిన రైతులకి, ఓట్లేసిన యువతకి మీరు భరోసా ఇవ్వకుండా ఎన్ఆర్ఐల దగ్గర పోయి భరోసా ఇచ్చారు, సంతోషం, బాగానే ఉంది. మరి అక్కడ నుంచి ఏమైనా వస్తాయా అంటే రావు. ఆల్రెడీ 17 నెలల పరిపాలనలో మేము 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, 16 లక్షల ఉద్యోగాలు కూడా గ్రౌండింగ్ చేస్తున్నాం, రేపో మాపో 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను ఒక ప్రకటన చేసిండు. ఎక్కడున్నాయంటే ఎక్కడ లేవు. ఇది గతంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులైనాయి అన్నట్టు మీరు మీ మీడియా చెప్పినట్టు, దాంతోపాటు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూమిని మొత్తాన్ని తీసిపోయి జగన్మోహన్ రెడ్డి తాకట్లో పెట్టిండి, ఒక్క సెంటు కూడా లేదని చెప్పారు. మరి ఆ తాకట్టు ఎక్కడో తెలియదు, ఆ అప్పులు ఎక్కడో తెలియదు, ఆ మహిళలు ఎక్కడో తెలియదు, కిడ్నాప్ అయిన వాళ్ళు. అట్లా ఇది కూడా ఉంది, ఈ కథ కూడా అంతే ఉంది. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు, ఈ పేపర్ల మీద రాసుకోవటానికి, ఆంధ్రజ్యోతి ఈనాడులో పెద్ద పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతో రాయడానికి పనికొస్తుంది తప్ప ఇది నిజంగా ప్రాక్టికాలిటీ వర్కౌట్ అయిద్దా, వస్తాయా, వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇక నీటి మీద రాతలేవి. ఇది ఒక వార్త. ఆయన చెప్తుండు 15 ఏళ్ళు ఇక ఎట్టి పరిస్థితుల్లో విడాకులు అనేవి ఉండవట. రైట్. ఇంకోటి, సిజేఐ కుమారుడికి కార్మికుడి కొడుక్కి ఒకే నిబంధనలు ఎట్లా ఉంటాయని మాజీ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమం మొన్న ఒకసారి కూడా మాట్లాడండి, గతంలో కూడా. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఎస్సీలకి క్రిమిలేయర్ పెట్టాలని చెప్పి దానిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు. ఆ జడ్జిమెంట్ పైన ఎస్సీ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయట. నా దృష్టిలో ఒక సిజేఐ కొడుక్కి, ఒక కార్మికుడి కొడుక్కి అదే ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది? ఒకసారి ఒక ఎస్సీఓ, ఒక ఎస్టీఓ, ఒక ఐపీఎస్ఓ, ఒక ఐఏఎస్ఓ, లేదా ఇంకో గవర్నమెంట్ జాబో, ఒక జడ్జో వచ్చిన తర్వాత వాళ్ళు పొందొద్దు, క్రిమిలేయర్ పెట్టాలి, వాళ్ళని ఈ రిజర్వేషన్ స్ట్రీమ్లోకి తీసుకురావద్దు అనేది వాళ్ళ జడ్జిమెంట్ సారాంశం. దాన్ని పెద్ద ఎత్తున ఎస్సీలే విమర్శించారట. ఆ విమర్శించే దాంట్లో అసలు నువ్వు ఎస్సీ రిజర్వేషన్తోనే జడ్జి దాకా పోయినావు, నువ్వు మాకు ఎన్నుపోటు ఎట్టబడతావు, నువ్వెట్లా వెళ్ళినావు అని చెప్పి ఆయన అసలు జడ్జీలకి రిజర్వేషన్లు ఉండవు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలకి రిజర్వేషన్లు ఉండవు, ఆ ప్రాథమికమైన సమాచారం లేకుండా మీరు ఎట్లా విమర్శిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దళిత కమ్యూనిటీలో చర్చ జరుగుతుంది. ఆయనకు దళితుడిగానే ఆ జడ్జిమెంట్ ఇచ్చిండు. వాస్తవంగా క్రిమిలేయర్ కావాలని కింది వర్గాలు కోరుకుంటున్న ఎస్సీలు, ఎస్టీలో ఒకే కుటుంబం నుంచి 4 నుంచి 5 ఒక్కొక్క కొన్ని ఫ్యామిలీస్లో ఎస్టీ కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా 6 ఒకే కుటుంబంలో ఐపీఎస్లు అయ్యారు. 6 ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ అదే ఎస్టీ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే, లేదంటే ఎస్సీలలో ఐపీఎస్లు, ఐఏఎస్లు అయినా లేదా ఎంప్లాయీస్ అయిన పిల్లలకు కూడా అదే క్లెయిమ్ చేస్తే, ఇక కింద ఉన్నవాడు, కూలి చేసుకునేవాడు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కార్మికులు, హమాలి పని చేసేవాళ్ళు ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండాలి? వాళ్ళు అదే హమాలి దగ్గర ఉండాలి, వీళ్ళు అదే ఐపీఎస్లు, ఐఏఎస్లు అవుతారు. ఇక దానికోసం క్రిమిలేయర్ పెట్టారు. ఇప్పటికే బీసీకి ఉంది, ఎస్సీకి పెట్టడంలో తప్పు లేదని ఆయన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిండు. వాస్తవంగా ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, బయటకు వచ్చాక మాట్లాడండి అన్నట్టు.
రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైతు విలువల ఖరీఫ్ పంటల కొనుగోలులో జాప్యం, ధాన్యము, పత్తి, మొక్కజొన్న, అరటి రైతుల రోదన, దళారుల దోపిడీని అరికట్టలేని ప్రభుత్వం, గిట్టుబాటు ధర కల్పనలో విఫలం, 10న సిపిఐ రైతు సంఘం ఆందోళన. రైతు విలువల మామూలు లేదు. దీనికి సంబంధించి అరటి రైతులు కానీ, తోతాపూరి మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, ఇప్పుడు పత్తి రైతులు, తేమ పేరుతోని రకరకాల ఇబ్బందులు వడ్ల రైతుల్ని. వీళ్ళకి హామీ ఇవ్వట్లే. భూములు మావి వ్యాపారాల మీద చేసుకోవడం పీపీపీ పత్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. నారా లోకేష్ గారు ఫారెన్ పోయి ఎన్ఆర్ఐలకు భరోసా నాది, మీ గ్యారంటీగా నేను ఇస్తా అని చెప్పి అక్కడ చెప్తారు. లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఊర్సా కంపెనీలు, ఉత్తత్త కంపెనీలకి మీరు రెడీగా మీరు ఎప్పుడు వస్తారో చెప్పడం మేము జీవో ఇస్తామని చెప్తారు. మీకు ఓట్లేసి గెలిపించిన రైతులకి, మీరు ఏదో ఉద్ధరిస్తారని గెలిపించిన రైతులకి, ప్రజలకి కనీసం భరోసా ఇవ్వాలి కదా. ఉంటుంది భరోసా. ఎట్లా ఉంటుంది? యూరియా దొరకలేదు అనుకో, చంద్రబాబు నాయుడు గారు 1 నెల 2 నెలల తర్వాత స్పందించి యూరియా ఎవరైతే కావాలనో దొరకని రైతులకు 8,000 రూపాయలు ఒక్కొక్క రైతుకో 1 ఎకరానికి ఇస్తా అన్నాడు. అది ఎడిపోయింది తెలియదు. తోతాపూరి మామిడి రైతులకి టన్నుకి ఇంత ఇస్తా అన్నాడు. పొగాకు టన్నుకి ఇంత ఇస్తా అన్నాడు. అది లేదు. ప్రోత్సాహకము, పారితోషికం ఇస్తాడు. పారితోషికం లేదు, ప్రోత్సాహం లేదు, ఏది లేదు. మళ్ళీ వాళ్ళు అదే కళ్ళల్లో ఉండరు, వాళ్ళు అదే ఇబ్బందులు. ఆ విలువలకు సంబంధించి సిపిఐ పార్టీ ఈ నెల 10న ఆందోళన చేస్తుందట వాళ్ళ తరఫున. రైట్. ఇది విషయాలు అందరికి సంబంధించి ఆంధ్రప్రభ. ఇగోదు మీకోసం తగ్గేది లేదంటండి. ఎన్ఆర్ఐల కోసం అంట. కష్ట సమయాల్లో అండగా నిలిచారు, ఎన్నికల వేళ తిరుగులేని మద్దతు ఇచ్చారు. వైసీపీ ఆట కట్టించారు. వైనాట్ 175కి వైనాట్ 11తో బదులిచ్చారు. మీ మద్దతుతోనే కూటమి హిట్ అయింది అంటే ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు మరి వాళ్ళు అమెరికా నుంచి ఫ్లైట్లో వచ్చి ఓటేస్తే దానికి ఏమైనా ఎక్కువ ఉంటుంది విలువ? వాళ్ళు ఒక్క ఓటైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఒకటే కదా. మీకోసం కష్ట సమయంలో అండగా నిలిచారు. ఎవరికి? రాష్ట్రానికే, తెలుగుదేశం పార్టీకే, మీకు మీ కుటుంబానికో తెలుగుదేశం పార్టీకో అండగా నిలిచారేమో వాళ్ళు. ఒకళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తల ఇంత సందాలు వేసుకొని ఓట్లు కొనుక్కొని మీకు ఇచ్చారేమో. ఒకవేళ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, రాష్ట్రానికి ఏమరిగింది? వాళ్ళ కోసం మీరుంటే మరి ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు వాళ్ళకేమి ఇస్తారు భరోసా? ఇక్కడున్న ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఎన్ఆర్ఐలకి కాంట్రాక్టులు ఇస్తారు. మీరు మాకు అండగా నిలిచారు కాబట్టి మరి ప్రజలు ఏం కావాలి మధ్యలో? ఇది మాట్లాడరు. దీనికి సంబంధించి మీకోసం తగ్గేది లేదంటాడు లోకేష్ గారు. మద్దతు లేని ధర, పత్తి రైతు మొర, మాంతా తుఫానుకు తడిసిన పత్తి, తేమ పేరుతో సీసీఐ ఆంక్షలు, మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర క్వింటాకు 8,110 రూపాయలు పేపర్ల మీద, కానీ గరిష్టంగా 6,000 లోపే చెల్లింపు, తేమ పేరుతో కోత, రంగంలోకి దళారులు, రైతులు అమ్ముకోక తప్పని పరిస్థితి, 4,000 నుంచి 5,500 లోపే చెల్లింపు. పత్తి సాగు కలిసి రాలేదని రైతుల గగ్గోలు. ఆ రైతుల గగ్గోలు గురించి మాట్లాడేటోళ్ళు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి మాట్లాడలే. వాళ్ళకి నచ్చింది మాట్లాడతాము. వాళ్ళ ఎజెండా వేరే ఉన్నట్టుంది. ఇది మంటెత్తిన మిర్చి నారు ధర, మార్టుల్లో మొక్క 3 రూపాయలట. ఇప్పుడు మిర్చి వేసేటప్పుడు ఏమో మొక్కలు కొనాలంటే ధర ఉంటుంది, అమ్మేటప్పుడు పంటకు ధర ఉండదు. బాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు వాళ్ళ పరామర్శకు వెళ్తే కొన్ని వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు, మొరబెట్టుకున్నారు వాళ్ళ బాధ. ఇప్పుడు పంట వేసేటప్పుడు విపరీతమైన పెట్టుబడి, వాళ్ళు అమ్మేటప్పుడు ఏముండదు ధర. రైట్. ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.